మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుడి కదలికలు. 2. కొరియోగ్రాఫర్గా దర్శకుడు, ది డైరెక్టర్ యాజ్ కొరియోగ్రాఫర్. చాలా కట్టుబాట్లు ఉన్న దృష్టితో ఆలోచిస్తే రంగస్థలం మీద ప్రదర్శించిన నాటకము చూడటానికి నృత్యములాగే కనిపిస్తుంది. నృత్యానికైతే ప్రారంభం ముగింపు, గతి విన్యాసాలు లేక కదలికలు, సంరచన, కంపోజిషన్, కదలికలు, మూమెంట్స్, సంరచన, కంపోజిషన్ మొదలగు అంగవిక్షేపాలు గెస్చర్స్తో అవిచ్ఛిన్నంగా పనిచేస్తుంది. అందుచేత దర్శకుడు మధ్య మధ్య ఆపుట, పంక్చుయేట్ కొరకు, స్టిల్ షాట్ల కొరకు తగిన నృత్య సంబంధమైన కదలికలు వంటివి కనుగొనుటకు ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతను నటులు వాటిని కనుగొనగలిగితే వారి ప్రదర్శన ఇంచుమించు సజీవంగా ఉంటుంది. లయ, రిథమ్స్ నాటక ప్రతిలో అంతర్గతంగా ఉంటుంది. భరతముని నాట్యశాస్త్రం భారతీయులకు ప్రామాణిక గ్రంథం. నాట్యానికి, నాటకానికి అదే లక్షణ గ్రంథం. నేను రచించిన దేహాంతర ప్రాప్తి, పునర్జన్మ లేక ముక్తి నవలా నాటకంలో స్వామీజీ భగవద్గీత శ్లోకాలను వల్లించినప్పుడు అందుకు అనుగుణంగా నృత్యము ద్వారా వ్యక్తీకరించటమైనది. కదలికలు, అంగవిక్షేపాలతో నృత్యము జరుగుతూ స్టిల్ షాట్ ఉంటుంది. ఈ 2 ఫోటోలు అదే సమయంలో తీసినవి. కృష్ణార్జునులు రథంపై వెళ్తున్నట్లు మొదటిది, కృష్ణుడు అర్జునులకు గీత బోధిస్తున్నట్లు రెండవది కనిపిస్తూ సంరచన, కంపోజిషన్ కంటికి ఇంపుగా ఉంటుంది. శ్రీ నండూరి వెంకట సుబ్బారావు ఎంకి పాటల ఆధారంగా జానపద నృత్య నాటకంగా నేను నటాలీ సంస్థ ద్వారా ప్రదర్శించాను. ఇది జానపద నృత్య రూపకం. కదలికలు సాంప్రదాయ నృత్యానికి భిన్నంగా ఉంటాయి. గమనిక: ఎంకి ప్రదర్శన వివరాలు నటాలీ ప్రచురణలు ఏకో నారాయణలోని నటాలీ చరిత్రలోని చూడవచ్చు. ఇంకా ఎంకి జానపద నృత్య గేయ నాటకం డైరెక్టోరియల్ నోట్తో ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకం కూడా ఉంది. మూవీస్లో మనం చాలా క్లోజప్స్ చూస్తాం. అవి లాంగ్ షాట్స్ని, మీడియం షాట్స్ని మధ్య మధ్య ఆపుట, పంక్చుయేట్ కొరకు షాట్స్ సాధారణంగా గతి విన్యాసాలు లేక కదలికలు, మూమెంట్స్ ఉంటాయి. మనం ఇక్కడ నిర్వచించినట్టుగా కదలికలు నటులు వెళ్ళటం ఉంటుంది, లేదా అక్కడైతే కెమెరా కదులుతుంది. కానీ రంగస్థలం మీద సంరచనలు, కంపోజిషన్స్, క్లోజప్స్ క్రింద ఉపయోగపడతాయి. కదలికలు లాంగ్ షాట్స్, మీడియం షాట్స్లా ఉపయోగపడతాయి. అయినా నాటకాన్ని తరచు చూసే ప్రేక్షకుడు రెంటినీ కూడా ఒకే దూరము నుంచి తన కళ్ళతో చూస్తాడు. అదే మూవీలో అయితే బొమ్మల పరిణామాలను గొప్పగా మార్చవచ్చును. ఈ పోల్చటంలో రంగస్థలము ఎంతో పరిమితి గలది. ఈ పరిమితిని తీవ్ర స్థాయిలో ఉచ్చారణ వల్ల, అద్భుతమైన కదలికలు, మూమెంట్స్ ఎంపిక చేయటం వల్ల కొంతవరకు అధిగమించవచ్చును.
కదలికలు అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా, శక్తివంతంగా ఉండాలి. దాని శక్తిని బట్టి అప్పుడు అన్ని కదలికలు నాటక గమనాన్ని బట్టి నేరుగా అంతర్గతంగా ప్రేరణ లేక చైతన్యం పొందాలి. దాన్ని అక్కడ ఉంచలేము, కానీ అది లోపల నుంచి పుట్టుకొని రావాలి. ఇట్ కెనాట్ బి లైడ్ ఆన్ బట్ మస్ట్ బి జనరేటెడ్ ఫ్రమ్ వితిన్. ఈ కారణాల వల్ల కొందరు దర్శకులు నటులను తమ కదలికలను సజీవనటన ద్వారా చేసుకునే అవకాశం ఇస్తారు. అవి అంతర్గత చర్యల నుంచి స్వేచ్ఛగా వస్తాయి కాబట్టి. ఈ విధానమునకు కూడా కొంత పరిధి ఉంది. నటులు కదలికలు మూమెంట్తో వివరించే కన్నా అంగవిక్షేపాలు గెస్చర్స్తో వివరించటం అంటే ఇష్టపడతారు కాబట్టి. దర్శకుడు అందుచేత సలహాలు ఇచ్చి నటుల కదలికలు మూమెంట్స్తో తెలియజేయనట్లు కమ్యూనికేట్ చేయాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో